నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి ప్రజల అభిప్రాయాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పిన సబ్ కలెక్టర్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పిలుపు పిఠాపురంలో ఈ నెల 14న జరిగే 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాల ఆవిష్కరణ క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన జరిగింది మదనపల్లె రూరల్ మండలం కొత్తపల్లె పంచాయతీ ఉడుంవారిపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్న క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ సుధా తహసీల్దార్ ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ క్వారీ అనుమతి కోసం రేణుకారెడ్డి దరఖాస్తు చేసుకున్నారని ఇందుకు సంబంధించి పరిసర గ్రామాల ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కోసం సభ నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలు సభ దృష్టికి తీసుకొచ్చిన అభిప్రాయాలను సంబంధిత ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు చేయటం వల్ల మైన్స్లో వర్షాకాలంలో వాటర్ నిలబడితే అది పక్కన ఉన్నటువంటి వంకలకు కానీ లేకపోతే నీరు బై కెనాల్ కానీ ఈ మైన్ నుంచి బయటికి పంపిస్తూ అనేది ప్రజాభిప్రాయ సేకరణ కొరకు అనువైన వేదిక తేదీ సమయం కొరకు తేదీ 22/1/2025న నోట్ సమర్పించడం జరిగింది శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించుటకు తేదీ 6/3/2025ని అనువైన తేదీగా నిర్ణయించడమైనది మరియు ఈ తేదీనే మెంబర్ సెక్రటరీ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి నుండి కూడా ఆమోదం పొందడం జరిగింది ఈ ప్రతిపాదించిన ప్రాజెక్టు యొక్క ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ ఇంగ్లీష్ తెలుగు కాపీలు ఈఏఏ నివేదికను ప్రజా సౌకర్యం సంబంధిత కార్యాలయంలో పొందవలసినది 30 రోజుల వ్యవధిలో వ్రాతపూర్వకంగా కానీ ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో పాల్గొని కానీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించగా కోరడమైనది విస్తృత ప్రచారం కొరకు మదనపల్లి కొత్తపల్లి కొట్టవారిపల్లి గ్రామ పంచాయతీల కార్యదర్శులను దండోరా వేయించవలసిన కోరడమైనది ఇంతవరకు ప్రతిపాదిత ప్రాజెక్టు స్థాపన గురించి ఒక ఎన్జిఓ సంస్థ రాతపూర్వకంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ కడప వారికి ఈమెయిల్ ద్వారా అందజేయడమైంది ఈ ప్రాజెక్టు వారి కన్సల్టెంట్ మెర్సెస్ టీమ్ ల్యాబ్స్ అండ్ కన్సల్టెన్సీ డ్రాఫ్ట్ ఈఏఏ నివేదికను తయారు చేసి జరిగింది టీమ్ ల్యాబ్స్ అండ్ కన్సల్టెన్సీ నుంచి శ్రీ ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ స్థాపనలో జల కాలుష్యం వాయు కాలుష్యం నియంత్రణ కొరకు గనులు తవ్వకంలో రవాణా చేసేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించడం జరుగుతుంది అనంతరం అందరూ మీ యొక్క అభిప్రాయాలు సూచనలు సలహాలను మరియు అభ్యంతరాలను నిర్భయంగా తెలియజేయాల్సిన కోరుతున్నాం మనం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహిస్తున్నాం ఇక్కడ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ శ్రీమతి ఎన్ రేణుకారెడ్డి గారు సుమారు 70 లక్షల వ్యయంతో సర్వే నంబర్ 350 మదనపల్లి గ్రామం మదనపల్లి మండలం ఆంధ్రప్రదేశ్లో 15 ఎకరాలు 6 హెక్టార్లు విస్తీర్ణంలో 10,739 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల కలర్ గ్రానైట్ తవ్వకం కొరకు ప్రతిపాదించిన ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించడం జరుగుతున్నది ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాలు పరిసరాలపై దాని ప్రభావం మరియు ప్రతిపాదిత గని ద్వారా తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ చర్యల గురించి ప్రాజెక్టు కన్సల్టెంట్ గారు వివరిస్తారు దాని అనంతరం ప్రతిపాదిత ప్రాజెక్ట్ గురించి గ్రామస్తులు తమ అభిప్రాయాలను సూచనలు మరియు అభ్యంతరాలను ఒక్కొక్కటిగా తెలియజేయవలసి ఉంది వీటిని పబ్లిక్ హియరింగ్ యొక్క నివేదిక రూపంలో మరియు ఆడియో అండ్ వీడియోగ్రఫీ ద్వారా నమోదు చేసి వీటిని స్టేట్ లెవెల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి
ఆంధ్రప్రదేశ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరుగుతుంది. సో దీన్ని ఫస్ట్ మనం ఎన్వైరన్మెంటల్ కన్సల్టెంట్ వారు ఈ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ని మనకి ఈ వేదిక ముందు పెట్టాలి అని కోరుతున్నాను. అండ్ వాళ్ళ ఒక అబ్జెక్షన్స్ అండ్ అలానే ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్స్, ఎన్జిఓస్, మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఉప సర్పంచ్ గారు అందరు ఇచ్చిన సజెషన్స్ని కూడా నోట్ చేసుకున్నాం. సో మన ప్యానల్, నేను అండ్ మన ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ ఏపీపీసీబీ ద్వారా ఒక రిపోర్ట్ని స్టేట్ లెవెల్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి మరియు అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్రీ అండ్ క్లైమేట్ చేంజ్ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఈ మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో, రిపోర్ట్ రూపంలో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇంతటితో ఈ పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ సదస్సుని అసలు ఇప్పుడు మేకలు మేకలు కూడా అమ్మేసిన పరిస్థితి లాస్ట్ ఇయర్తో. ఎందుకంటే 7 చెట్లు గుట్లు నాశనమైనాయి. ఇదొకటి. ఈ మట్టి రోడ్లు ఇప్పటికే పంటలు స్టార్ట్ చేసినాము. ఈ రోడ్డు సైడు ఫెన్సింగ్లు అని చెప్పి ఇప్పుడే ఎవరో చెప్పినట్లున్నారు. ఆ ఫెన్సింగ్లు కూడా అది ఎవరిస్తారు ఏంటి, వాళ్ళని మేము ఎవరిని కలవల్లా? ఇదొకటి. మెయిన్ వాటర్ ప్రాబ్లం అన్న. ఇప్పుడైతే ప్రస్తుతానికి నీళ్ళు అట్లా కనబడతాయేమో. ప్రతి బోరు కూడా 1000 నుంచి 1200 అడుగులు వేసుకునే పరిస్థితి ఇక్కడ. వాటర్ సోర్సు నిలబడే ఛాన్స్ లేదు. ఇవి జరిగితే ఎంత మాత్రం మా ఊరికి ఉపయోగమో ఏమో అర్థం కావడం లేదు, కానీ నీళ్ళు మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. ఈ క్వారీలు కానీ నడిచినాయంటే కిందన పెద్దదన్న ఈ చెరువును ఆధారపడే కొత్తపల్లి కానీ మదనపల్లి కానీ వాటర్ సోర్స్ ఉంటుంది. అదే ఒకటి ఆలోచించండి. క్వారీ వల్ల అయితే మాకు ఉపయోగాలు ఉన్నాయనుకుంటాను. దయచేసి మాకు ఉపయోగపరంగా చూడండి. ఏమన్నా డెవలప్మెంట్స్ అన్ని సరౌండింగ్ విలేజ్కు కావాలంటే మేము చేస్తాము. అది ఇదని వాళ్ళు క్వారీస్ వాళ్ళు రాయల్టీగా గవర్నమెంట్కు కడతారు. దాంట్లో 12.5% డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ అని చెప్పేసి పోతాయి. అవి లోకల్ పంచాయతీకి ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉంది సార్. అది ఆ అమౌంట్ గవర్నమెంట్ అయితే కలెక్ట్ చేస్తుంది, కానీ ఎక్కడ ₹1 కూడా మాకు లోకల్ పంచాయతీలకు వచ్చింది లేదు. దయచేసి ఇంకనైనా మన సపోర్ట్ చొరవ చూపించి ఆ ఫండ్స్ 12.5% మాకు లోకల్ పంచాయతీకి రావాలి. వస్తే మేము ఆ డబ్బులతో పబ్లిక్ అడిగినట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటాము. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామదాసు చౌదరి పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్, నాయకులు జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ ఈ నెల 14న పిఠాపురంలో జరగబోవు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మనము ఈ మార్చి 14వ తేదీ పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయడంలో మన మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ
పాత్ర గురించి ఇప్పుడే కృష్ణా గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడే రాయచూరు ప్రోగ్రాం సభ ముగించుకొని ఇక్కడికి వస్తే అక్కడ దాదాపు ఎవరు రాదనుకున్న చూడలే 4 బస్సులు మనుషులు రెడీ కాదని చెప్పని. కాబట్టి ఇక్కడున్న పార్టీ క్యాడర్ అంతా కూడా పట్టణాధ్యక్షులు కావచ్చు, పట్టణ కమిటీ కావచ్చు, లేకపోతే అనుబంధ సంస్థల కమిటీలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు అధికారి కృష్ణా గారి వల్ల కుందలూరు ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన బయలుదేరి వెళ్ళిపోతారు. మనమంతా భోజనాలు చేసిన తర్వాత డిస్కస్మెంట్ అయ్యి రేపు మ్యాక్సిమం రేపు, ఎందుకంటే ఇక్కడ మైకోర్స్ ప్రయాసం కానీ నాకు ఆయనకు అనపర్తి అబ్జర్వర్గా చేశారు, నాకు మండపేట గోదావరి జిల్లా చేశారు, అక్కడ పోస్ట్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపల మనం కూర్చొని బస్సులు పెడతామా, లేకపోతే వాళ్ళ 4 వీలర్స్లో కార్లు కావచ్చు, ఇతర వాహనాల్లో ఎంతమంది మనం పోతామనేది ఆ వెహికల్ నెంబర్తో సహా మనం లిస్టు ప్రిపేర్ చేసుకొని మన అబ్జర్వర్ కృష్ణా గారికి పంపిస్తే ఆయన అక్కడ మన పిఠాపురంలో దాని ఏర్పాట్లు అంటే అక్కడ భోజన వసతి కానీ ఈ వసతులన్నీ కూడా మనకు ఏర్పాటు చేసుకోవడం మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని తెలియజేసుకుంటూ, కాబట్టి చిరంజీవి రేపు అందరికీ మళ్ళీ అవసరం కూర్చొని సంభవిస్తూ మరొకసారి నిజంగా అందరికీ రేపు కూర్చొని కూర్చొని ఎవరు మన ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఏర్పాటు చేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి మళ్ళా కూడా ఒక మాట చెప్తున్నాను, జనసేన పార్టీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తులో జనసేన పేరు వినపడకుండా, పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడవవు. అంతిమంగా జనసేన ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలా, పవన్ కళ్యాణ్ గారి ఆశ కళ అందరి కళ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పనేసి అందరూ ఉన్నాం. అదే ప్రయత్నంలో భాగంగా జనసేన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రోగ్రామ్ని కూడా మనం అందరం సక్సెస్ చేయాల్సిందిగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు సంభాషణ ఉంటుంది ఇక్కడ కోరుతున్నారు. ఆ రోజు విషయాన్ని తెలిసి చేస్తారు. మనమంతా వెళ్దాం, పోయి ఒకరే కాదు, ఎవరంతా వాళ్ళు కష్టపడి వస్తే ఉద్యోగం తీసుకుపోయి స్వేచ్ఛగా తీసుకురావాలా. మీ వద్ద ఎవరు వాళ్ళు అంటే ఎవరు పెట్టేవాళ్ళు మనం అక్కడికి ఇంతమంది వస్తారని తెలియజేస్తే దాని మన అకామిడేషన్స్ కానీ సమస్యలు కూడా మనం వెంటనే దాన్ని మీకు సాల్వ్ చేస్తాం. మా ఊళ్ళో కూడా మీకు సేవ చేస్తూ ఉంటాం. ఏ అవసరం వచ్చినా మా నమ్మరు మా ఇన్ఛార్జి గారు కానీ వైస్ గారు కానీ అన్నమ్మ గారు కానీ అందరు తిరిగి ఉంటాయి అన్నప్పుడు మేము మీతో కూడా మీకు పోయేవాళ్ళందరికీ కూడా మీకు ఏదైనా అవసరం అకామిడేషన్స్ కానీ నాకు తెలిసిన అకామిడేషన్ అవసరం పడదు. మనం రాత్రి బయలుదేరడం అవసరం తొందరగా అక్కడ పెడతాం. చేసిన తర్వాత అక్కడ టిఫిన్ అరేంజ్ చేశారు, చాలా కౌంటర్ అరేంజ్ కౌంటర్ అరేంజ్ చేశారు టిఫిన్ కోసం. టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి 10-12 లోపల మనం గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. లేదంటే మనం ఆలోచించి 5 లక్షలు 5 లక్షలు జనాలు వచ్చి పెట్టి ఉంటారు. అందువల్ల మనం రోడ్లో తిరగకోకుండా 10 గంటల లోపల మనం గ్రౌండ్లో పోయడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా క్యాన్సర్ని ఏ గురించి పల్లె ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఏం చూస్తారు. మనం అందరూ కూడా వాళ్ళందరికీ మనం అండగా ఉన్నారు. ఇప్పుడు ఆవిర్భావ సమావేశానికి వస్తే జనసేన పార్టీ మండలి వలన ఎవరు ఎంతమంది వస్తామని కూడా రాష్ట్రంగా లీగల్స్ కానీ పిఠాపురంలో ఇప్పుడు దాసరాలయంలో ఆల్మోస్ట్ 1000 బయలుదేరడం పిఠాపురం ఉంటారు వచ్చేవాళ్ళు కూడా. ఖచ్చితంగా మీకు ఎక్కడ ఫెసిలిటీ కావాలని ఎంతమంది వచ్చినా కూడా మాకు ఏదైనా ఫోన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 11 తేదీ మధ్యాహ్నం మన ఆఫీస్కి నుంచి బండ్లు బయలుదేరుతాయి, దాసరాలు బయలుదేరుతాయి, అడవి బయలుదేరుతాయి. సో ఎవరు రావాలి, ఇక్కడ ఎంతమంది రావాలంటే దయచేసి రాండి, దూరం అనుకోవద్దండి. ఇది మన పండుగ, ఇది మన పండుగ. తెలంగాణ విషయం మనం సెలబ్రేట్ చేయాలి. మీరు ఒకసారి గమనిస్తే మనం ఏ దినోత్సవం నిర్వహించుకోవాలి, ఇదే మన దినోత్సవం
సంతోషపడి ఖచ్చితంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా డెవలప్మెంట్ కోసం నా వంతు నా శక్తి ఉన్నంత వరకు నేను ఎప్పుడో తప్పగా చెప్పగలుగుతాను. ఏంటంటే అనంతపురం సమాజం నుంచి శ్రీకాకుళం యువ శక్తి వరకు ప్రతి జిల్లాలో జనసేన పార్టీ ప్రోగ్రాంలో రాయలసీమలో అత్యధికంగా ఎక్కువ కమిటీస్లో పని అయితే చేసిన అంతకు 4 రెట్లు పదవి ఇచ్చినారు. కాబట్టి అంతకు 4 రెట్లు ఇంకా పనిచేస్తా ఏ యూనివర్సిటీ పోటీ ఎక్కడితో కలివిడిగా ఉంటాం అని మన పార్టీ ఏదో స్వార్థం నాయకులు లేదు, అందరూ పవన్ కళ్యాణ్ కోసం ఉండవలే. సో మీకు ఉండటం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తప్ప పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఏది ఉండదు. ఖచ్చితంగా జనసేన పార్టీ డెవలప్మెంట్ చేసి అన్నమయ్య జిల్లాలో ఈసారి ఎక్కువ సీట్లు వచ్చాయి రాజమండ్రి పార్లమెంట్లో. నెక్స్ట్ ఖచ్చితంగా జనసేన పార్టీ రాజమండ్రి ఖచ్చితంగా మార్చే విధంగా మనం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ 14వ తేదీ ఆవిర్భావ సభ అందరూ చలో పిఠాపురం సముద్రము, నిమ్మన్పల్లి, మదన్పల్లి రూరల్, మదన్పల్లి టౌన్ ఈ నాలుగు సంబంధించి మన కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ఈ నెల 14వ తారీఖు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి పెద్ద ఎత్తున మనమందరూ మదన్పల్లి నుంచి బయలుదేరి అక్కడ సభని విజయవంతం చేయాల్సిందిగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో. మీకు అందరికీ తెలిసే ఉంటుంది 2023 మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే చెప్పినాడు. ఆ రోజు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే వెనకాల నేను కూడా ఉన్నాను, మిమ్మల్ని గద్దె దింపుతాను, మిమ్మల్ని అత్త పాతాలని తొక్కతాను, మా పార్టీ జనసేన పార్టీనే కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పి 2023లో ఇదే ఆవిర్భావ సభ వేడుకలో ఆయన చెప్పడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఇంకో మాట చెప్పినాడు, నెక్స్ట్ గెలిచి రూలింగ్లోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆవిర్భావ సభ వేడుకలు మేము పెట్టుకుంటామని అదేవిధంగా ఆయన మాట చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీని అత్త పాతాలకు తప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చింది. సంక్షేమాలు అభివృద్ధి ప్రయాణంలో మన కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది. ఈ నెల 14వ తారీఖు మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో ఈరోజు ఆయన మాట నిలబెట్టుకుంటూ మనం కూడా దానికి మనం అందరూ కూడా కృషి చేసి పెద్ద ఎత్తున 14వ తారీఖు మనం పిఠాపురంకి అందరూ వెళ్ళాలని ఈ సభని నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మన బాధ్యతలు ఏమంటే ప్రజలకి సేవ చేయడం. ఏదైనా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు అధికారులు కంపొక్కయ్యి ఇప్పటికీ ఇబ్బందులు పెడతానే ఉంటారు. కాబట్టి అక్కడ ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా ముందు నుంచి మనకి ప్రశ్నించే పార్టీ. మనం ఏదైతే ఇప్పుడు కూడా ప్రశ్నించేదంటే ఎక్కడ తగ్గాల్సిన మన ప్రభుత్వమైనా కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రశ్నించే దాంట్లో తగ్గే అవసరమే లేదు, మనకు తగ్గాల్సిన అవసరం లేదు. ప్రజల కోసమే మన ప్రభుత్వం ఉండేది. కాబట్టి ఎక్కడ అన్యాయం చేసినా కూడా ఎదిరించి అక్కడి నుంచి సోషల్ మీడియాను మన అధ్యక్షులు తెలియజేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవులు రామదాస్ అన్న గారికి మరియు అధికారి కృష్ణ గారికి ఇక్కడ జనసేన అందరికీ కూడా ఒకసారి వందనాలు. జన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, జనసేన నాయకులు తలెత్తుకొని తిరిగేలా చేసినటువంటి మన అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే అధికారంలోకి వచ్చి రావాలని కోరుకున్నారు. కేవలం రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని. నిన్న ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశానికి తలమానికమయ్యారు. రాజకీయ విశ్లేషకులకే అంతు చిక్కని స్థాయిలో 100% స్ట్రైకింగ్ రేట్ సాధించి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు సాధించిన ఘనత కేవలం ఒక జనసేన పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని మనందరం గర్వపడాలి. అలాగే సాక్షాత్ పార్లమెంటులో నరేంద్ర మోడీ గారే దేశం మెచ్చిన నాయకుడిగా
ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి తల్లి పసుపులేటి చెన్నమ్మ మృతి చెందడం బాధాకరమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి చలపతి గృహం నందు ఆయన తల్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ చలపతికి మాతృవియోగం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఏ రైతు అయితే ఈ పంట నందు తన పంటను నమోదు చేసుకుని ఉంటాడో అతని భూమి ఆన్లైన్ లో ఉంటుందో ఆ రైతుకు వర్తిస్తుందని చెప్పారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మన మదనపల్లి డివిజన్లో రీసెంట్గా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అంటే రైతులకు అవసరమైనటువంటి స్ప్రేయర్లు కావచ్చు, మడకలు కావచ్చు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, ఇంకా పవర్ వీడర్లు కానీ, పవర్ టిల్లర్లు కానీ, ట్రాక్టర్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలు వీటిని 50% సబ్సిడీతో, అంటే సుమారు 50% సబ్సిడీ, అంటే కొన్నింటికి ఎగ్జాక్ట్గా 50% ఉండకపోవచ్చు, అటు ఇటు నియర్గా అయితే సుమారు 50% సబ్సిడీతోటి ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి రాబోయేటువంటి 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అవి కూడా మన వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి 8 మండలాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే, మీ సమీపంలో ఉన్నటువంటి రైతు భరోసా, రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్లు కావచ్చు, లేదా మండల వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి అధికారులని సంప్రదించి ఆ అప్లికేషన్ సంబంధించి వాటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన కోరుతున్నాను. ఇందులో కొన్ని గైడ్లైన్స్ అనేది ఇప్పుడే జరిగింది. ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా అతను రైతు ఎవరైతే ఈ ఇంప్లిమెంట్స్ కావాలనుకుంటున్నాడో ఆ రైతు కంపల్సరీగా ఈ పంటలో నమోదు చేసుకుని ఉండాలి. గత 3 సంవత్సరాల్లో ఆర్సినల్ అంటే లాస్ట్ ఖరీఫ్ రబీ పంటల్లో కంపల్సరీగా ఈ పంట నమోదై ఉండాలా. అంటే అతను ఆన్లైన్లో ఉండాలి, ఆ ఫార్మర్కి భూమి అనేది ఆన్లైన్లో ఉండాలి. అలాగే ఒక కుటుంబానికి ఒక ఇంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అతను గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఈ స్కీమ్ కింద కానీ ఎటువంటి బెనిఫిట్ అయ్యి ఉండకూడదు. సో అటువంటి కొత్త ఉన్నటువంటి ఫార్మర్ని ఒక కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ రైతుల దగ్గర కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ తోటి పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, సెల్ ఫోను, ఈ ఇందాక చెప్పినటువంటి ట్రాక్టర్లో కనుక ట్రాక్టర్ సంబంధించినటువంటి పరికరాలు తీసుకున్నట్టు కనుక ట్రాక్టర్ సంబంధించి ఆర్సీ, సి బుక్ ఇవన్నీ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ త్వరలో 2-3 రోజులు మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం ఉన్నటువంటి వారిని కానీ అలాగే మండల వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తమ కాలనీకి సంబంధించిన దారిని కొందరు ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారని టీఎన్ఆర్ కాలనీ వాసులు ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము 25 సంవత్సరాలుగా ఈ కాలనీలో నివాసం ఉంటున్నామని చెప్పారు. కొందరు అక్రమార్కులు తమ కాలనీకి వెళ్లే దారిని ఆక్రమించుకుని ఇది తమ స్థలమని దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా కొండమరుగు పంచాయతీ టీఎన్ఆర్ కాలనీ సర్వే నెంబరు 93/4లో 100 సర్వే నెంబర్ వాళ్ళు 93 వచ్చి
80 ఇళ్ళు కలిగి ఉన్న మేము ఇల్లు కట్టుకుని ఉంటే దాంట్లో రోడ్డు లేకుండా చేస్తూ ఫోర్జరీ చేసి భూ కబ్జాదారులు 22 దుద్దేసి నోటీస్ పంపిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారు వచ్చి రోడ్డు పూర్తి శాంక్షన్ చేసినారు. డి గారు రోడ్డు మొత్తము శాంక్షన్ చేసినారు. ఇప్పుడు 80 ఏళ్ళకి రూట్ లేదు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు దీంతో దుద్దుని సీసీ రోడ్డు నిలుపుదల చేస్తున్నారు. అది 4 లక్షల సీసీ రోడ్డు గ్రానైట్ మొత్తం అంతా అయిపోయింది. గ్రావెలింగ్ అంతా 1 లక్ష మొత్తం వేసుకుని చేసుకున్నాం. దాంట్లో 100 ఉండేది మొత్తం అంతా కొలసమని చెప్పి ఎంఆర్ఓ వరకు ఎమ్మెల్యే గారు చెప్తే కూడా వాళ్ళు కొలచకుండా వాళ్ళు ఉండే దాంట్లో 16 అడుగులు ఉంటే 22 దుద్ది ఇప్పుడు నోటీసు పంపిస్తున్నారు. మాకు 25 ఏళ్ళకి అదే రోడ్డు. 25 ఏళ్ళ నుంచి ఆ దావ వెళ్తే వేరే ఆప్షన్ దావులు లేదు. 80 ఏళ్ళకి అదే రోడ్డు సార్. అదే రోడ్డు వేరే దావులు లేదు సార్. ఇది పరిస్థితి. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి వచ్చి అర్జీ ఇద్దామని వస్తే మీరు ఇలాంటి విషయంలో నేను చెప్తున్నాను. దుడ్డు మీద కలెక్టర్ సార్ జూమ్ చేసి చూడండి. ఈ పట్టా నెంబర్లో ఉండే మాకుండే స్కెచ్లో 16 అడుగులు ఉంది సార్. ఇక్కడ 22 దుద్ది దీన్ని ఇంజక్షన్ అక్కడ తెచ్చుకొని కోర్టుకి వేసి నోటీసులు పంపించి ప్రొడక్షన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ 100 వితౌట్ అప్రూవల్ అప్రూవల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఫ్లాట్లు వేసుకున్నారు, ఏం చేసుకున్నారా మనకు తెలియదు. కానీ మాకు దావ లేదు. దావ పరిష్కారం కావాలా అసలు తీసుకుపోతారని చెప్పి మీరు ఆశిస్తున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షదారులు పాల్గొనే కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి పేర్కొన్నారు. నేడు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయం నందు శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గౌరవ కేంద్ర న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఇస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడాను అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పేరుకుపోయిన కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండేదానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండిండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకు లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, లక్ష కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5 to 10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్ జనాల్లో పోయి జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు,
కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్ట్ ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ వీళ్ళని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరుపక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడినాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి. ప్రజల అభిప్రాయాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పిన సబ్ కలెక్టర్. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పిలుపు. పిఠాపురంలో ఈ నెల 14న జరిగే 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాల ఆవిష్కరణ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.